ఆలూరు మండలంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సహకార సంఘం, ఎరువుల గోడౌన్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ సందర్శించారు. ముందుగా కల్లెడ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పిఎస్సి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని, గర్భిణీల నమోదు, వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్ష నిర్వహించేలా పక్కగా పర్యవేక్షణ జరపాలన్నారు. అనంతరం కల్లెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. అదనపు తరగతి గదులు, టాయిలెట్స్, తాగునీటి వసతి వంటి సదుపాయాలు అవసరమున్న పక్షంలో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సహకార సంఘం ఎరువుల గోడను తనిఖీ చేసిన కలెక్టర్ ఎరువుల నిల్వలను పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, స్టాక్ మిగిలి ఉన్నప్పుడే కొత్త స్టాక్ తెప్పించుకోవాలని ఎరువుల గోడ నిర్వాహకులకు సూచించారు. గ్రామంలో నర్సరీ నిర్వహణ, మొక్కల పెంపకం, పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ చర్యల గురించి పంచాయతీ కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని తహసీల్దార్ రమేష్ ను ఆదేశించారు. ఆలూరులో నూతనంగా చేపడుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. రాబోయే వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువును వివిధ శాఖల అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ అభిగేన్ మాలవీయ సందర్శించారు. సబ్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గూండ్ల చెరువు వద్ద అభివృద్ధి పనులు కొనసాగుతున్నందున గణేష్ నిమజ్జన స్పాట్ ను ఎక్కడ చేయాలో అధికారులతో సమీక్షించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, విద్యుత్ శాఖ డి రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ రాజు, తహసీల్దార్ సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఏడీలు కృష్ణ, శ్రీనివాస్, సిఐ సత్యనారాయణ, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. अरेंजमेंट करके रख सकते हैं या आप लोग लगा जनरेटर लगा अच्छा लगा कितना दे रहे हैं उससे अच्छा तो फरमान सर वेरे जागल सही कट कर चतुर्थी के लिए देखने आए अरेंजमेंट्स क्या क्या है। एसीपी डीसीपी गारू भी थे, कमिश्नर गारू के साथ, एमआरओ गारू के साथ। सारे अरेंजमेंट्स एज पर नॉर्म्स ही हैं। जितने भी है
2-3 बातों का हमने ध्यान रखा है। एक तो सेफ्टी ऑफ द पीपल, तो उसके लिए स्विमर्स वगैरह, माइक सिस्टम, टेंट कहाँ लगाना है, ये सब हमने फोकस किया है। दूसरा सिक्योरिटी पर्पसेस के लिए डीसीपी गारू ने पुलिस बंदोबस्त वगैरह के बारे में हम लोगों ने डिस्कस किया है। और इसके अलावा जो ट्रैक्टर्स आते उनको, ताकि वो आराम से आ सकें, पार्किंग का इशू ना हो, ट्रैफिक का इशू ना हो, उसके लिए हम लोगों ने थोड़े से अरेंजमेंट्स के लिए कहा। ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి నాయకులతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లు గెలవాలని కార్యకర్తల నాయకులు కలిసికట్టుగా కష్టపడి పనిచేసి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు గెలిచే విధంగా పకడ్బందీగా ప్రణాళికలతో ముందుకు పోవాలని సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని నా సొంత నియోజకవర్గంగా చూసుకుంటా, కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కలిసికట్టుగా పనిచేసుకొని పరిష్కరించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, పట్టణ, మండల మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అన్న ఇప్పుడు మనం అనుకున్న టోటల్ అన్నీ వస్తాయి అన్న. టోటల్ డిగ్రీ కాలేజ్ కానీ అది మరి మన హెడ్ క్వార్టర్కి వస్తుంది. అది గుట్టలలో మినిమం 3 కిలోమీటర్ల దూరం వల్ల మీకు ఏమైనా అయితే కూడా మీరు ఎప్పుడైనా వీళ్ళు ఉంటే ఒకసారి గుర్తు చేసుకుని మీకు అర్థమవుతుంది. నేను చెప్పడం ఎడ్యుకేషన్ అబ్బాయి అన్న ఎడ్యుకేషన్ అబ్బాయి మనకు 2-3 కిలోమీటర్లు బస్ స్టాండ్ అన్న. ఇందిరామీన్లో మనమైతే ఇందిరామ కమిటీ ద్వారా సాంక్షన్కి పంపాలన్న. వాళ్ళకి ఎటువంటిది లేదు, వాళ్ళకి డైరెక్ట్ వచ్చేస్తున్నాయి. వాళ్ళ సంతకాలు వాళ్ళు తీసుకుంటలేదు. వాళ్ళకి తీసుకోలే, డైరెక్ట్ వితౌట్ ఇందిరామ కమిటీ చేసుకుంటాం. వితౌట్ ఇందిరామ కమిటీ సాంక్షన్ ఉండదు. వీడియోస్ అనేది ఎవరి దగ్గర పోరు, మన దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పారు ఇంకా బాగుంటుంది కాబట్టి నేను చెప్పిన. ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదండి. ఎవరైనా సరే ఆర్మూర్లో పెట్టమంటున్నారు. ఇప్పుడు నా ఊర్లో నేను పెడతాను, కానీ నేను ఆర్మూర్ టౌన్లో పెడుతున్నా. అందరికి అందుబాటులో ఉంటుంది. డెవలప్మెంట్ అవుతుంది. ఆల్మోస్ట్ మన ఆర్మూర్ అండ్ ఆర్మూర్ రూరల్ 50% పాపులేషన్ అన్న. ప్రభుత్వం నుంచి ఇప్పుడు నాకు ఎక్కువ డిగ్రీ కాలేజ్ ఎడ్యుకేషన్ అట్లా చేయండి అన్న. వాళ్ళు ఎవరైతే కమిటీ మెంబర్స్ వచ్చిందో కిందికి కూడా దిగలేదన్న. వాళ్ళు ఏమన్నారు, ఇంకా దిగుడేందుకు వెహికల్ దిగడానికి అవసరం లేదు, దిస్ ఇస్ ఫైనల్ అన్నారన్న. అంతకుముందు కలెక్టర్ రాజీవ్ హనుమంత్ గారు ఉన్నప్పుడు దిస్ ఇస్ ఫైనల్ అన్నారు. జూపల్లి గారు ఉన్నప్పుడు ఫైనల్ అన్నారు. ఇప్పుడు ఇద్దరు చేంజ్ అయిన నుంచి మళ్ళీ వాతావరణం అటు చేంజ్ అయ్యింది. రాజకీయ దానికన్నా మనకి రావడం మంచిది అనేది ఉద్దేశం. టౌన్లో ఉండడం వల్ల 1 లక్ష పాపులేషన్ ఉంది.
ఏదో మన పార్టీ క్రెడిట్ సీట్ మొత్తం తీసుకోవడానికి ఆర్మూరు మున్సిపల్ పరిధిలో త్వరలోనే వన మహోత్సవాన్ని పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూరు మున్సిపల్ పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్, మల్టీ లేయర్ మీడియం ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషన్ ట్రీ పార్క్, ఇంటింటి మొక్కల పంపిణీ మొత్తం 2,38,700 టార్గెట్ ఉండగా 1,03,380 వరకు 45.3% వరకు పూర్తయ్యాయని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వన మహోత్సవం సెప్టెంబర్ 31వ తేదీ చివరి తేదీ అని త్వరలోనే టార్గెట్ ను పూర్తి చేశామన్నారు. దీనిలో మేము వివిధ రకాల ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి ప్రణాళికలు రూపొందించుకోవడం అనేది జరిగింది. మనకు ట్రీ పార్క్స్ ఉంటాయి, అలాగే ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కూడా చేస్తాము. అవెన్యూ ప్లాంటేషన్ కూడా మనము దీంట్లో ఉంటుంది, అలాగే మీడియం ప్లాంటేషన్, MLAP కూడా ఉంటుంది, మల్టీ లేయర్ ప్లాంటేషన్. తర్వాత లాస్ట్ చివరిగా హోమ్ స్టే డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా చేస్తూ సర్వైవల్ అయ్యే విధంగా చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ప్లాంటేషన్ చేస్తున్నామో అక్కడ బోర్డులు కూడా ఎరెక్ట్ చేయమని చెప్పేసి చెప్పారు. ఈ పలానా అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి చేస్తే ఈ పలానా అవెన్యూ ప్లాంటేషన్ ఈ 2025-26 సంవత్సరంలో జరిగింది అనే విధంగా మేము బోర్డులు కూడా చేస్తున్నాము. అలాగే పట్టణ ప్రకృతి వనాల్లో కూడా ప్లాంటేషన్ చేసినప్పుడు కొత్తగా ఏదైతే 10% ల్యాండ్స్ అయినా సరే ఓపెన్ స్పేసెస్లో మేము చేస్తున్నప్పుడు ఇది 2025-26 సంవత్సరంలో పట్టణ ప్రకృతి వనము లేదా 2025-26 సంవత్సరంలో ప్లాంటేషన్ చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా అక్కడ బోర్డు రూపంలో ఎరెక్ట్ చేసేసి అందరికీ తెలిసే విధంగా కూడా ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఈ రోజు నుంచి కొన్ని చోట్ల బోర్డు కూడా ఎరెక్షన్ అనేది కూడా చేస్తున్నాము. మొత్తానికి సంబంధించి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే 46% అనేది మనం అచీవ్ కావడం అనేది జరిగింది. 2,38,700లో ఈ రోజుకు మనకు ట్రీ పార్క్స్ లో 13 లొకేషన్స్ లో 9,865 ప్లాంటేషన్ చేశాము. రెవెన్యూకి సంబంధించి 12,000 టార్గెట్ అనేది పెట్టుకున్నాము. ఇప్పటి వరకు 870 చేసాము మేము. ఇంకా మిగతాది కూడా రాబోయే కాలంలో మేము కంప్లీట్ చేసి ఇస్తాము. సెప్టెంబర్ 31 వరకు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఆ లోపు మిగతా టార్గెట్ ని కూడా మేము పూర్తి చేస్తాము. ఫిట్టింగ్ పనులు అయితే మేము ఇప్పుడు కంప్లీట్ చేసిస్తున్నాము. మీడియం MLAPకి సంబంధించిన ప్లాంటేషన్స్ ఇంకా ఇంతవరకు ఏం జరగలేదు. మనకు ట్రీ గార్డ్స్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేస్తామో అవి రాగానే ఈ మిగిలిన పనులు అనేది కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ సంబంధించి ఇప్పటివరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో అలాగే వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది మా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లారు. మేము కూడా స్కూల్స్, కాలేజీలు వాటిలో కూడా ప్లాంటేషన్ అనేది చేసాము కొన్ని చోట్ల. ఇప్పటివరకు 4,018 ప్లాంటేషన్ అనేది అలా ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది. హోమ్ షెడ్ కు సంబంధించి ఒక ఇంటికి 6 మొక్కల చొప్పున టార్గెట్ అనేది పెట్టుకున్నట్టయితే 1,46,430 అనేది టార్గెట్ హోమ్ షెడ్ గా పెట్టుకోవడం. దాంట్లో ప్రజెంట్ ఇప్పటి వరకు 93,432 డిస్ట్రిబ్యూషన్ అనేది చూపించాము. ఇప్పటి వరకు టోటల్ ప్లాంటేషన్ చూసుకున్నట్టయితే 1,08,187 అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. దాంతోపాటు ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ఓవరాల్ గా 45.32% అనేది ఈ రోజు వరకు మనము అచీవ్మెంట్ చేశాము. కొన్ని హోమ్ షెడ్ ప్లాంటేషన్ సంబంధించి ప్రొక్యూర్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఈ రోజు ఫారెస్ట్ నర్సరీలో కూడా మనము మన వాళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి సంప్రదించడం అనేది జరిగింది. అక్కడ అవైలబిలిటీ ఉన్న ప్లాంట్స్ లో జామ, సీతాఫల్, వేప, అల్లనేరేడు ప్లాంట్స్ అనేవి వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది. అవి కూడా ఈ రోజు తీసుకొచ్చేసేసి హోమ్ షెడ్ ఎక్కడైతే మనకు చేయాల్సి ఉందో అక్కడ హోమ్ షెడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకొని ఈ లోపు సెప్టెంబర్ 30 లోపు అనుకుంటున్నాం. మేము ఆగస్టు 31 లోపు లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే ఈ టార్గెట్ అనేది అన్ని కూడా కంప్లీట్ చేసేసి వనమహోత్సవాన్ని సర్వైవల్ కూడా ఉండే విధంగా ఈసారి ఉండడానికి తగిన ఏర్పాటు కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటు లాస్ట్ ఇయర్ అంతకుముందు పెట్టిన మొక్కల్లో కూడా ప్రతి పార్కులో కూడా ఒక ప్లాన్ రూపొందించేసుకొని మాకు వాచ్ అండ్ వాచ్ టీం ఉంది కాబట్టి ఆ టీంల ద్వారా పార్కులు కూడా చాలా అందంగా కనబడే విధంగా కూడా ప్లాన్ అనేది తీసుకుంటాం. అలాగే డివైడర్ల మధ్యలో కూడా ఈ రోజు కూడా మీరు చూసే ఉంటారు, డివైడర్ మధ్యలో కూడా పెరుగుతున్న పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసి ప్రయత్నం జరుగుతుంది. అందంగా కనబడే విధంగా
పట్టణాన్ని మనకు గ్రీనరీ ఎంతో ముఖ్యము. కాబట్టి ఆ గ్రీనరీని పెంపొందిస్తూ కూడా అదే విధంగా అందంగా ఉండే విధంగా కూడా మేము ఉండడానికి తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఈ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని గూండ్ల చెరువును హిందూ వాహిని ఆర్మూరు పట్టణ శాఖ సభ్యులు సందర్శించారు. హిందూ వాహిని ఆర్మూరు పట్టణ శాఖ అధ్యక్షుడు మందుల బాలు మాట్లాడుతూ నిన్న సిఐ తక్కువ ఫీట్ కలిగిన విగ్రహాలు పెట్టుకోవాలని చెప్పడం సరైనది కాదన్నారు. ఎక్కువ ఫీట్ కలిగిన విగ్రహాలను గూండ్ల చెరువులో కాకుండా వేరే చోట నిమజ్జనం చేసుకోమని చెప్పడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నుండి ఆనవాయితీగా ఇక్కడి గణనాథలో నిమజ్జనం చేస్తున్నామని హిందూ వాహిని కమిటీ సభ్యులు తెలిపారు. ఇలాంటి ఆంక్షలు విధించకుండా గతంలో ఏ విధంగా నిమజ్జనం జరిగిందో ఈసారి కూడా అంతే ఘనంగా నిమజ్జనం జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇటు చిన్న గణపతులు ఉండే ఇది మనకు చిన్న ఇక్కడ దాకా వెహికల్ రానియకపోతున్నాయి. ఇప్పుడు మనకి ఇది ప్రాబ్లం అనుకుంటే వెహికల్స్ గాడ్ ఆపుతుండే అన్న ఈ చెట్టు దగ్గర ఆడికెళ్ళి క్రేన్ వస్తుండే. మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే నిన్న సిఐ గారు ఆయన స్టేషన్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నిమజ్జనానికి 10 ఫీట్లు మాత్రమే అనుమతి ఉంటుంది, 10 ఫీట్ల కంటే పెద్ద గణపతులు ఇక్కడికి అనుమతించబడవు అని చెప్పారు. ఆయన ఒకవేళ అనుమతించబడదు అని చెప్పే ముందు మేము పలానా దగ్గర స్పాట్ ఏర్పాటు చేశాం, ఆ స్పాట్ మీ గణేష్ మండలిలందరికీ సమ్మతమేనా అని అడిగిన తర్వాత స్టేట్మెంట్ చేయాల్సి ఉంటుండే. కానీ ఉట్టిన ఆర్మూర్లో ఇప్పటి వరకు ఎప్పుడు ఉత్సవాలు చూడలేరు ఈ అధికారులు. బట్ ఇప్పుడు కొత్తగా మా తాతల కాలం నాటి నుంచి ఉన్న ఆనవాయితీని, మేము ఊరుకు మీది భాగంలో ఉన్న చెరువు కాబట్టి మా తాతలు నేర్పిన గుణగణాలను బట్టి మేమందరం ఇక్కడనే నిమజ్జనం చేస్తాం. ఇప్పుడు కొత్తగా సార్ ఏం చెప్పారంటే నిన్న 10 ఫీట్ల కంటే పెద్ద ఉన్న గణపతులు మీరు పెరికెట్ చూసుకుంటారా, మామిడి పెళ్లి చూసుకుంటారా అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇది మా అందరికీ అవమానకరం. ఎందుకంటే సార్ మేము ప్రతి సంవత్సరం చేసే ఉత్సవాలు ఆర్మూర్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక గొడవ జరిగిన పాపన పోలేదు. ఎక్కడ కూడా అన్నదమ్ముల లెక్క హ్యాపీగా జరుగుతుండే. మళ్ళీ డీజేల విషయానికి వచ్చేసరికి 5 లక్షల రూపాయల జరిమానా, 1 సంవత్సరం జైలు శిక్ష. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారండి, గణపతులు పెట్టకండ్రా, పెడితే మీ అందరు బొక్కలు కొడతామంటురా. ఇది మా కొత్త చరిత్ర కాదు, బాలగంగాధర్ తిలక్ నాటి చరిత్ర. గణపతులు పెట్టడం, గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం, అందులో ఆర్మూర్కున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఇక్కడ హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రైజులు ఇవ్వడం, అందంగా శోభాయాత్రలు చాలు కావడం, ఎంతో మంది కొన్ని ఏళ్ల నుంచి కార్యకర్తలు కష్టపడి ఈ యొక్క ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించిన చరిత్ర ఆర్మూర్ చరిత్ర. ఈ చరిత్రని మరిచి ఇష్టానికి వచ్చినట్టు మేము ఆంక్షలు విధిస్తామంటే ఇక్కడ ఎవ్వరు ఊరుకునేది లేదు. మేమేమంటున్నాం, సౌండ్ పెట్టుకుంటాం. డీజేలు అన్నారు, డీజేలు పెద్ద శబ్దాలతో పెద్ద సెటప్స్ మాకొద్దు. మేము కూడా మా సర్వ సమాజ్ వాళ్ళు చెప్పినట్టు మేము కూడా దానికి ఏకీభవిస్తాం. మేము చిన్న సౌండ్స్తో భక్తి శ్రద్ధమైన పాటలతో మేము ముందుకు సాగుతాం. మీకు భక్తి శ్రద్ధలు లేకుండా ఏమైనా పాటలు వినబడితే మీరు సీజ్ చేయండి. అంతేగాని గణపతి కూర్చుండబెట్టు లేదు. గణపతి స్పాట్లలోకి వచ్చి మీరు రిజిస్ట్రేషన్లు చేయండి అని, గణపతి స్పాట్లలోకి వచ్చి మీకు 5 లక్షల జుర్మానా ఇస్తాం, మీకు 1 సంవత్సరం జైలు శిక్ష ఇస్తామని ఊరుకుంటారా? మీరే పెట్టుకోండి గణపతులన్నీ, మా గణపతి చందాలన్నీ తీసుకొచ్చిస్తాం. మీరే గణపతులు పెట్టుకోరి, మీరే నిమజ్జనం చేసుకొని, మీరే ఉత్సవాలు జరుపుకోరి. మీరు ఎట్లా చేస్తారో ఈ సంవత్సరం చూపెట్టుర్రి, నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మేము కూడా చేస్తాం. ఇక్కడ ప్రతి మండపానికి హిందూ వాహిని అనే కొన్ని సంవత్సరాలుగా ఉన్న సంస్థ అండగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా ఆర్మూర్లో ఇక్కడ నిర్వహించే శోభాయాత్రలకు కానీ ఉత్సవాలకి అండగా ఉండే సంస్థ హిందూ వాహిని సంస్థ ఉంది. హిందూ వాహిని ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క చిన్న 5 సంవత్సరాల చిన్న పిల్లాడి గణపతి కాడ నుంచి ఎంత పెద్ద ఎత్తున గణపతి పెట్టినా సరే వాళ్ళందరికీ అండగా మా అందరం కమిటీ సభ్యులం ఉంటాం. ఎవ్వరు కూడా ప్రతి ఒక్క యూత్ సభ్యుడు నిరుత్సాహపడకండి. మీ అందరికి అండగా మన హిందూ వాహిని ఉంటుంది, సర్వ సమాజ్ కూడా ఉంటుంది. మనం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ఈసారి ఇంకా అద్భుతంగా మనము భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల్ని నిర్వహించుకుందాం. దీనికి అందరూ సహకరించి ముందుకు రావాలని కోరుచున్నాం. పూర్తిగా శాంతియుతంగా, ఎందుకంటే ఆర్మూర్ చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి హిందూ ముస్లిం బాయ్ అనే పరిస్థితిగా జరిగిందే తప్ప ఎప్పుడు కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. కనుక ఇప్పటికైనా కానీ పూర్తిగా సర్వ సమాధి ఆధ్వర్యంలో హిందూ వాహిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎప్పుడైనా ప్రశాంతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జరగడానికి పోలీస్ శాఖ వారు పూర్తిగా సహకరించి పాత పద్ధతిలో వెళ్లే విధంగా మీరు ఏర్పాటు చేయాలి తప్ప ఇంకో రకంగా చేస్తే మాత్రం హిందూ బంధువులు ఎవరు కూడా దీన్ని సహించారని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కరెంటు
అధికారులు కూడా అక్కడ పోయి మీరు ఛాలెంజ్లు కట్టాలా చేయాలని అనొద్దు. ఎందుకంటే ఎప్పుడు కూడా కట్టలే. హిందూ యొక్క దేవాలయాలకు కానీ ఈ గణేష్ మండలాలకు ఎవరు కూడా మండపాల దగ్గర పోయి వాళ్ళకు టైట్ చేయొద్దు. ఎవరికి కూడా మండపాల దగ్గర పోయి పోలీసు అధికారులు మా అందరికీ సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి పరీక్ష నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు భుజంగారెడ్డి తెలిపారు. వైద్యులు భుజంగారెడ్డి మాట్లాడుతూ అవసరం ఉన్న వారికి ఉచితంగా కంటి అద్దాలు మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆర్మూరు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు దృష్టి లోపాలుంటే వారికి ఉచితంగా కంటి పరీక్ష నిర్వహించి అవసరం ఉన్న వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. కంటికి సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా లయన్స్ కంటి ఆసుపత్రిలో సంప్రదించాలని సూచించారు. కుడికన్ను మబ్బు కనిపిస్తుంది. ఇప్పుడు మబ్బు కనిపిస్తున్నది అయితే ఇక అద్దాలు లేకుంటే మానసికులు మళ్ళీ తీపించుకున్నది. ఇక కన్ను అమ్మ ఇక అద్దాలు పెట్టుకోవాలి నరాల పోయి ఇదంతా అవుతుంది. కుడికన్ను కూడా మూతి మీద ఉంది, ఆపరేషన్ చేసుకోవాలి. ఏం కాదు, ఒక కన్ను వేసుకుంటాం కదా, దాంట్లోనే ఇంకొకటి కూడా అవుతుంది. అద్దున్నది అద్దంలో గీతలు లయన్స్ కంటి ఆసుపత్రి ఆర్మూర్ నవనాథపురంలో ప్రతిరోజు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మార్నింగ్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కంటి పరీక్ష నిర్వహిస్తాము. ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గురువారం మూతి మీద ఉన్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహిస్తున్నాము. ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా అతి తక్కువ ధరలో మూతి ముందు తీసివేసి లోపల ఇంట్రాఆక్యులర్ లెన్స్ IOL వేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. పరిసర గ్రామ ప్రజలు ఇట్లాంటి సేవలను వినియోగించుకొని తక్కువ ఖర్చులో ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకోగలరని కోరుతున్నాను. మరి లయన్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో కంటి పరీక్షలు నిర్వహించి వారిలో దృష్టిలోపం ఉన్న పిల్లలకి సెలెక్షన్ చేసుకొని వారికి ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వడానికి కూడా లయన్స్ ఆధ్వర్యంలో నిర్ణయం చేయడం జరిగింది. వారికి కూడా ఉచితంగా కలవద్దాలి. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్ణి మండల కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల ప్రారంభించి భవనం నిర్మించడం మర్చిపోయారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు. బుధవారం వర్ణి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోటయ్య క్యాంపులో డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఎండ్లు గడుస్తున్నా అధికారులు నిరుపేదలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని వారు ప్రశ్నించారు. జిల్లాలో రైతులు ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం ఎరువుల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఏరియా కార్యదర్శి నన్నేసాబ్, నాయకులు గంగాధర్, లక్ష్మణ్, రాములు తదితరులు ఉన్నారు. నిరుపేదలకి వెంటనే పంపిణీ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వర్ణిలో మహిళా డిగ్రీ కాలేజీని ప్రారంభించారు, కానీ దానికి బిల్డింగ్ లేదు, దానికి సౌకర్యం లేదు. ఈరోజు అడ్మిషన్స్ లేకుండా ఎక్కడో ఒక దగ్గర చదివించేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంతంలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి చదువుకోవటం సులభం అవుతుంది. కాబట్టి వెంటనే మహిళా డిగ్రీ కాలేజీ భవనాన్ని నిర్మించి ప్రారంభించాలనేటువంటిది కోరుతా ఉన్నాం. అట్లాగే బోధన్ టు బీదర్ రైల్వే లైన్ కోసం అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నది. దాని ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించేటట్టు ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా బీజేపీ నాయకులు చర్యలు తీసుకొని వెంటనే నిధుల్ని కేటాయించాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు పెన్షన్లని 4,000 రూపాయలకి 6,000 రూపాయలకు పెంచుతామన్నారు. వాటిని ఇంతవరకు ముందుకు పోయినటువంటి పరిస్థితి లేదు. కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. వాటి గురించి మాట్లాడతలేరు. ఈరోజు ఎరువుల కొరతతోటి రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎరువుల కొరతని నివారించాలనేటువంటిది. అట్లాగే మహిళలకి నెలకు 2,500 రూపాయలు వృత్తి ఇస్తామన్నారు. వాటికి నిధులు కేటాయించాలనేటువంటిది కోరుతా ఉన్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీగా ఈ సమస్యలపైన పోరాటం చేయాలని ఈరోజు వర్ణి మండల కేంద్రంలో జరిగినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిర్ణయించడం జరిగింది.
హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్ లో నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసి భారీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన మార్గదర్శి దివంగత ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ అని ఆ మానవుడు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు సాంకేతిక రంగాన్ని దేశంలోకి తీసుకొచ్చి ఈరోజు భారతదేశం సాంకేతిక రంగంలో ఇంత అభివృద్ధి చెందింది అంటే ఈ ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుంది. ఆయన స్మృతులు, ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉంది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అధికార వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి దోహదపడుతుందని చెప్పేసి పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చడం జరిగింది. అదేవిధంగా యువత రాజకీయాల్లో ఉంటేనే అది వాళ్ళు నిర్ణయాత్మక శక్తిగా ఉంటారని చెప్పేసి యువతకు ఓటింగ్ హక్కును 18 ఏళ్లకు తగ్గించి ఆయన యువతను రాజకీయాల్లో పాల్గొనే విధంగా చేశాడు. అదే కాకుండా ఎన్నో విద్యా సంస్థల్ని స్థాపించాడు. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం జవహర్ నవోదయ విద్యాలయాలు అతన్ని స్థాపించాడు. ఇలా ఎన్నో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దేశంలో ప్రపంచంలోనే మన దేశం అగ్రగామి దేశాలతోటి పోటీ పడుతూ టాప్ 5 దేశాలలో ఉన్నది. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీని మరొకసారి స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం ఆయన యొక్క సేవల్ని కాంగ్రెస్ పార్టీ కాకుండా దేశం కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. నడిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామాధ్యక్షులు వెంకటస్వామి, జిల్లా ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ సెక్రటరీ సుదర్శన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగ దేవకర్ణ, సీనియర్ నాయకులు అమీర్ అలీ, విజయ్, యేసు, రాము ప్రభాకర్, మహిళా నాయకులు లక్ష్మీ, రజని, కాంగ్రెస్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర క్రీడల్లో ప్రతిభ చూపిన తొర్లికొండ క్రీడాకారులను జక్రంపల్లి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ అభినందించారు. ఈ నెల 16 నుండి 18 వరకు ఐపీ స్టేడియం ఆదిలాబాద్ లో జరిగిన 5వ సీనియర్ బేస్బాల్ పోటీల్లో తొర్లికొండ జిలిపేచెస్ విద్యార్థులు మహిళల విభాగంలో గేడం వనజ, కోండ్ర వైష్ణవి పాల్గొని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి బంగారు పతకాలు అందుకున్నారు. పురుషుల విభాగంలో వేముల రామ్ చరణ్, మేఘావత్ శివలు పాల్గొని తృతీయ బహుమతి సాధించి కాంస్య పతకాలు అందుకున్నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గంగామోహన్ తెలిపారు. అలాగే ఈ నెల 18 మరియు 19 తేదీలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన స్కూల్ గేమ్స్ అండర్ 15 వాలీబాల్ పోటీలో జిల్లా జట్టు తరపున పాఠశాల విద్యార్థి బి రాజు పాల్గొన్నాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు జక్రంపల్లి ఎంవీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు బేస్బాల్ మరియు వాలీబాల్ క్రీడల్లో రాష్ట్ర స్థాయి పోటీలో రాణించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరింత మంది క్రీడాకారులను తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు మండల విద్యాశాఖ మరియు పాఠశాల తరపున అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాయిలు గంగాధర్, సునీత, మాలతి కృష్ణ, పల్లె గంగాధర్, ఓఎస్ శేఖర్లు పాల్గొన్నారు.
నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ భవనంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వినాయక్ నగర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అతి చిన్న వయసులో దేశానికి ప్రధాని అయిన నాయకుడని, ఆయన కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించిందని, దేశ సేవ కోసమే వారి కుటుంబం అంకితమైందని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాలు బాగుంటాయని చెప్పిన గాంధీజీ మాటలను నమ్మిన ఆయన గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించి ఆర్టికల్ 73, 74 సవరణ ద్వారా నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు అందించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు. యువతకు 18 సంవత్సరాలలో ఓటుకు కల్పించడం గాని, నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు అందించడం గాని రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ అధ్యక్షులు యాదగిరి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బి రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఈరోజు సమావేశం చేస్తున్నారు. తదుపరికి రామకర్ గారు, రాజీవ్ గారు, రామకృష్ణ గారు, సుభాష్ గారు, మంత్రి బలరాం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రవి గారు, ఉషా గారు, లక్ష్మణ్ గారు, విద్యా గారు మరియు తదుపరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజీవ్ గాంధీ 18 సంవత్సరాలకే ఓటు కల్పించడం అదేవిధంగా 73, 74 సంవత్సరం 73, 74 తెలిసి ఆ రోజు గ్రామ పంచాయతీలకు ఏకంగా డైరెక్ట్గా డబ్బులు ఇంతకుముందు ఏంటంటే గ్రామ పంచాయతీలకు వేరే విధంగా వచ్చింది. ఆ రోజు పార్లమెంట్లో ముందు పార్టీసి 73, 74 సంవత్సరం చేసి గ్రామ పంచాయతీలకు ఏకంగా డబ్బులు వచ్చే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా యువతకు టెక్నాలజీ కూడా ఆ రోజు ఎంతగా అభివృద్ధి చేస్తూ ఆయన వాళ్ళ అమ్మాలు ఇందిరాగాంధీ గారు కూడా దేశం వరకు త్యాగం చేసి ప్రాణాలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశం వరకు ఎంతో అభివృద్ధి చేస్తూ దేశం వరకు ప్రాణాలను పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ స్థానిక సంస్థలు గాంధీ గారి మాట ఏదైతే గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అనే సూక్తిని కాంగ్రెస్ పార్టీ వారు అన్వయించుకొని దాన్ని అమలుపరిచినటువంటి విధానం రాజీవ్ గాంధీ గారు ఆ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం వల్లనే ఈరోజు గ్రామాలన్నీ అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తున్నాయి. అంతేకాకుండా యువతకు ఓటు హక్కు, 18 సంవత్సరాల యువతకు ఈ దేశంలో తన ప్రతినిధిని ఎన్నుకునే హక్కు కలుగజేశారు. విదేశాల్లో కూడా కాంగ్రెస్ ఈ భారతదేశాన్ని ఒక విశేషమైనటువంటి దేశంగా సత్సంబంధాలు కలుగజేస్తూ ఎక్కడ కూడా టెర్రరిజాన్ని అణచివేస్తూ తన ప్రాణాలను సైతం వదులుకోవాల్సిన పరిస్థితి అయింది. అలాంటి ఆదర్శమైన నేత యొక్క జీవితాన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఈ దేశ సేవకు పాలు పంచుకోబోతామని సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకారం రవి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బకారం రవి మాట్లాడుతూ చిన్న వయసులో దేశానికి ప్రధానమంత్రి కావడం చరిత్ర నిలిచిపోయిందన్నారు. ఆయన చేసిన మంచి పనులు, అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఇప్పటికీ దేశ ప్రజలు గుర్తుంచుకుంటున్నారని, ఎందరికో మార్గదర్శకుడు ఇలాగ నిలిచిపోతారని ఆయన అన్నారు. ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకుని దేశ యువత ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి గొల్లెరన్న, సిరికొండ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అసీఫ్, లియాఖత్ అలీ, బీసీ జనరల్ సెక్రటరీ గ్యామ శోభన్, దేగం సాయిన, నరసరెడ్డి ప్రవీణ్, జీవన్, వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని మరి ఆ రోజు దేశ యువ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సిరికొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమంతా కూడా ఆయనకు మరి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆయన ఆశయాల్ని
కొనసాగిస్తూ రానున్నటువంటి తరంలో కూడా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చాలా చిన్న వయసులోనే ఈ దేశ ప్రధానమంత్రిగా అవకాశం వచ్చింది. మరి ఆ రోజు ఆయన ఈ దేశానికి ఒక ఇంటర్నెట్ తీసుకొచ్చాడు. మరి ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయ విలేసి గరీబీ హఠావన నిధాతో ఈ దేశానికి ఇస్తే మరి రాజీవ్ గాంధీ గారు కూడా తనకంటూ ఒక ముద్ర వేసి మరి ఈ దేశానికి ఇవాళ ఇంత ఇంటర్నెట్ ఉన్నదంటే దానికి కేవలం రాజీవ్ గాంధీ గారి వల్లనే సహకారమైంది. మరి అదేవిధంగా కాదు, తనకంటూ 1984లో ప్రధానమంత్రి చేపట్టిన తర్వాత మరి 5 సంవత్సరాలు ఈ దేశంలో గరీబ్ వాళ్ళకు కావచ్చు, ప్రతి ఒక్క పేదవాడికి తనకంటూ ముద్ర వేసి ఎన్నో ఒక మంచి పథకాలు చేరవేసినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. మరి ఆయన లేని లోటు ఎప్పటికి కూడా తీర్చలేని కనుక మరి ఆయన ఉన్నట్టు చేసినటువంటి ఆశయాలను, మరి ఆయన చేసినటువంటి మంచి అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి ఈ దేశ ప్రజలు కావచ్చు ఇప్పటికీ మర్చిపోతలేదు. మరి దానికి ఇదే నిదర్శనమని మేము చెప్పుకుంటున్నాం. మరి గతంలో చాలా ఎంతో అంటే ఉన్నతమైన వర్గాలకు చాలా గరీబాలు ఎస్సీలు కావచ్చు చాలా ఇబ్బందులు జరుగుతుంటే ఆయన ఒక కఠినాత్మైన నిర్ణయం తీసుకొని తీసుకొచ్చాడు ఎస్సీ ఎస్టీ చట్టం. అది మహిళా రిజర్వేషన్ కావచ్చు, మరి ఎస్సీ ఎస్టీ చట్టం తీసుకొచ్చింది కూడా మరి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి. మరి వారి ఆశయాలను రానున్న భావితరాలకు కూడా కొనసాగిస్తూ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు.